హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత కర్రీస్ సందీప్ క్రియేటర్స్. స్వాధ్యాయం పుస్తక పఠనంలో భాగంగా మరణం మధురం మరి పార్ట్ 4లో మరిన్ని విషయాలు తెలుసుకుందామండి. శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ ఆత్మ ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఇలా ఎన్నో ప్రశ్నలు మనందరికీ ఉంటాయి. అవన్నీ కూడా స్వయంగా కొడుకు తన తండ్రికి చెప్పిన విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరిచి ఉన్నాయి. సో అవన్నీ కూడా తెలుసుకుందామండి. సో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా విని పూర్తిగా స్కిప్ చేయకుండా చక్కగా విని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జన్మల మధ్య ఉనికి. చాలా ఆత్మలు మరణం వెనువెంటనే ఆత్మల లోకానికి చేరుకోలేవు. అవి సందిగ్ధత, అనిశ్చితతో కూడి ఆ సమయాన్ని సాగదీస్తూ ఉంటాయి. ఆత్మ వైపు మన ప్రయాణాన్ని అడ్డుకునే కొన్ని సమర్థమైన శక్తివంతమైన విషయాలు ఇక్కడ తెలియచేస్తున్నాం. వీటిలో మొదటిది భూమికి అంటిపెట్టుకొని ఉన్న ఆత్మలతో వ్యవహరించే విధానం. చాలా వరకు చనిపోయిన తర్వాత అంటే ఆ ఫ్యామిలీ చుట్టే, ఆ శరీరం చుట్టే ఇంకా బయటికి వెళ్లకుండా అక్కడ ఏం జరుగుతుందో తెలియక చాలా వరకు భూమినే అంటిపెట్టుకుని ఉన్న ఆత్మలు చాలా ఉంటాయి. మరి అవి ఎలాగా అంటిపెట్టుకొని ఉంటాయి, వాటిని ఎలాగా కొన్ని ఆత్మలు సహాయం చేసి వాటిని పైకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో మరి ఈరోజు పార్ట్ 4లో తెలుసుకుందాం. చాలా ఆత్మలు తాము మరణించిన ప్రదేశాన్ని విడవటానికి భయపడతాయి. అవి తమ శరీరంతో ఏ విధంగా అయినా కలవవచ్చు అనే ఆశతో ఆత్రంగా దానిని చూస్తూ ఉంటాయి. కొన్నింటి విషయంలో అయితే తాము మరణించాం అని అవి గుర్తించవు, లేదా తాము మరణించామని తెలిసిన భౌతిక ప్రపంచాన్ని వదలటానికి భయపడి ఆ మిగిలిన దానితోనే కూడి ఉంటాయి. దానికి కారణం భౌతిక విశ్వాన్ని తెలుసుకోవడానికి వారికి తెలిసిన ఒకే ఒకానొక లంగర్ శరీరమే. వైద్యులు చేయవలసినవన్నీ ముగించి వైద్య సిబ్బంది శరీరాన్ని చుట్టి తరలిస్తూ ఉండటాన్ని వారు ఎంతో నిస్పృహతో గమనిస్తూ ఉంటారు. వారు ఆగి గమనిస్తూ తరచుగా తమ గుర్తింపు కోల్పోయినట్లు, తమకు పరిచయం ఉన్న జీవితంతో ఒకానొక బంధాన్ని కోల్పోయినట్లు భావిస్తూ ఉంటారు. ఈ నిస్పృహ ఎంతో జటిలమై వదలటం అనేది ఈడ్చుకుపోయబడినట్లు ఉంటుంది. శరీరం చల్లబడిపోయినా దాని లోపల ఆత్మ లేకపోవడంతో వారు దాన్ని పట్టుకు వేలాడతారు. ఆత్మ వైపు సున్నితంగా లాగబడడం అనేది కోల్పోయి కొంతసేపు ఒక విధమైన భయాందోళనలతో ఉంటుంది. ఆ విడుదల భౌతికత్వం నుంచి హఠాత్తుగా స్వేచ్ఛ అనేది ఎంతో కొత్తగాను పరిచయం లేనిదిగాను ఉండటంతో ఆ ఆత్మ లోనికి వెనుకకు వెళ్ళాలనే ఆకాంక్షతో ఊగిసలాడుతూ ఉంది. కోల్పోయిన భావనలు లేదా అసంపూర్ణత కూడా ఆత్మలు ఆ దృశ్యంలో చిక్కుకునేటట్లు చేస్తాయి. అవి ఆ నడుస్తున్న నాటకం పట్ల తరచూ వ్యామోహాన్ని అనుభూతి చెంది తమ ప్రియతములు, విరోధులు లేదా ఆ మృత్యు దృశ్యంలో పాల్గొన్న మిగిలిన వాళ్ళతో ఏం జరుగుతుందా అని గమనిస్తూ ఉంటారు. అయితే తమ స్వీయ మరణానికి చెందిన ఆ ప్రదేశం మరి పరిస్థితుల ముట్టడి అనేది కొన్ని ఆత్మలకు స్వాంతన చేకూరుస్తుంది. వారప్పుడే ముగిసిన నాటకంలోని పాత్రధారులతో ఒకానొక అనుసంధాన భావనను నిలిపి ఉంచుకుంటారు. అవి మరణ దృశ్యంలో కొంత ఆలస్యం చేయగల శక్తి మరి ఉద్వేగాల సామీప్యంతో శాంతించబడతాయి. భయానికి గురైన ఆత్మలు తమ శరీరాన్ని పట్టుకొని వేలాడినట్లుగా అప్పుడే ముగిసిన జన్మకు చెందిన ఉద్వేగాలతో ఆక్రమించుకోబడిన ఈ ఆత్మలు సర్వాత్మ వైపు లాగబడడాన్ని భావింపవు. అవి కొంతకాలం పాటు ఒకానొక ప్రదేశాన్ని పట్టుకొని వేలాడి శరీరం లేని ప్రేక్షకుల్లా ఉంటాయి. వాటిని ప్రజలు దెయ్యం, భూతం అంటారు. అంటే ఆ భూమి నుంచి అక్కడి నుంచి వెళ్లకుండా అక్కడే ఉంటాయి కదా అండి. మరి వాటిని మనం ఏమంటాము, ఆత్మల్ని, ప్రేతాత్మని, భూతాలని ఇలా అంటూ ఉంటాం కదా. మరి అవే అక్కడే అంటిపెట్టుకుని ఉంటాయి, వాటిల్లే భూతం అంటారని చెప్తున్నారు. తమ ప్రీతములను వదిలేటప్పుడు నిస్పృహ చెందడం ఆత్మలకు సర్వసాధారణం. అవి సందర్శించడానికి ప్రయత్నిస్తూ సౌకర్యాన్ని ఇస్తూ కొంత సమయం ఉండవచ్చు.
నేను కొంతసేపు మా కుటుంబపు స్నేహితుల గదిలోకి ప్రవేశించాను. నేను ఆ వేర్పాటును గాఢంగా భావించి వారిని వదలటాన్ని భరించలేకపోయాను. సర్వాత్మ వైపు లాగబడటం పట్ల ఎరుక ఉన్నప్పటికీ నేను దానిని పట్టించుకోకుండా అనేక గంటల పాటు భూతంగా నిలిచి ఉన్నాను. నాకు నా శరీరం పట్ల ఏ ఆసక్తి లేకపోయినా లేదా దానితో ఏదో విధంగా తిరిగి కలవాలని ప్రయత్నం చేయకపోయినా నేను ప్రేమించిన ప్రతి వారిని సృశించడం నాకు బాధ కలిగింది. జోర్డాన్గా నా జీవితం ముగిసిన ఆ గంటలు నాకు తెలిసినంతలో అత్యంత బాధాకరమైనవి. నేను ఎంత ప్రయత్నించేటప్పటికీ నా వాళ్ళని చేరి ఓదార్చటంలో నిస్సహాయుడిగా మిగిలిపోయాను. భౌతిక తలంలో ఇంకా బంధించబడి ఉన్న ప్రియతములను చేరటంలో కష్టమైన అంశం వారి తక్కువ ప్రకంపనా స్థాయి. ఆత్మలోకంలోని ఆత్మలకు శరీరంలో ఉన్న ఆత్మలు లేదా అప్పుడే తమ శరీరం వదిలిన ఆత్మల కంటే చాలా ఎక్కువ ప్రకంపనా స్థాయి ఉంటుంది. నా ప్రియతములు నిద్రిస్తూ ఉండగా ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి వెళ్ళినప్పుడు నాకు ఇంకా నా ఆత్మజ్ఞానంతో, అంటే గత జన్మలోనూ జన్మల మధ్యలోనూ నేను నేర్చుకున్నదంతా పునరుసంధానం కలగలేదు లేదా సర్వస్వంతో నాకు బంధం ఏర్పడలేదు. కనుక నేను పూర్తిగా ఆత్మల లోకంలో మునిగి ఉన్న అనేక సామర్థ్యాలు, శక్తి అప్పుడు నాకు లేవు. నిస్పృహ చెందిన అనేక ఆత్మలు మొదట ఆగే ప్రదేశం స్వస్థతా స్థలం. అది ప్రశాంతంగా దివ్య భాషణ మరి మనోశక్తుల శబ్దం నుంచి కూడా వేరు చేయబడి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చాలా ఆత్మలు నిస్పృహతో ఉంటాయి కదా, అవి ఫస్ట్ వెళ్ళే స్థలము వాటిని స్వస్థత స్థలం అంటారన్నమాట. మనకి ఎలా ఉంటుందంటే బయట నుంచి వీళ్ళకి ఎలా ఉంటుందంటే అది ఒక హాస్పిటల్లాగా వైద్యశాలలా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఆరుబయట ఆసుపత్రిలా కనిపిస్తూ అసంఖ్యాకమైన ఆత్మలు పడి ఉండడం, నిద్రిస్తున్నట్లు కనిపిస్తూ ఉంటాయంట. స్వస్థత నిర్దేశకులు వారిని సజీవ ఆత్మలుగా భావిస్తూ వారు సృష్టించిన వైవిధ్యమైన కథలను ఆస్వాదిస్తారు. కొన్ని ఆత్మలు ఈ కథలను మనోస్థాయి లేదా స్వప్న స్థాయిలో అనుభూతి చెందుతాయి. కొన్ని ఆత్మలు పరిష్కరించవలసిన మరింత గంభీరమైన సమస్యలు ఉండి మరింత గాఢంగా నేర్చుకోవడానికి నిజంగానే అనేక పరిమాణాలకు ప్రయాణిస్తాయి. ఒక్కసారి మీరు ఆ స్వస్థతా స్థలాన్ని చేరుకుంటే సంఘటనలపై మీకు ఏమాత్రం అదుపు ఉండదు. మీరు ఆధ్యాత్మికంగా స్పృహ కోల్పోతారు. మీ కథల ప్రసారాలు, మీలో మిగిలిపోయిన నమ్మకాలు, ఊహల సామర్థ్యము, మీ ఉద్వేగ ప్రవాహం క్రమంగా అణగారిపోతాయి. మీ చికిత్సా విధానం నిర్దేశకులచే నిర్ణయించబడి ఉంటుంది. మీరు పూర్తిగా వారి చేతిలోనే ఉంటారు. అనేక కారణాలతో ఆత్మలు స్వస్థతా స్థలానికి వస్తాయి. వాటిలో కొన్ని కోమా స్థితిలో ఉండగా మరణించటం, మార్పు పట్ల ఎరుకు లేకపోవడం, మనోవైకల్ స్థితిలో మరణించి సాంప్రదాయ వాస్తవపు గ్రాహత్య లేకుండా మెదడు చేసే దృశ్య చిత్రణలతో ప్రభావితం అయ్యే ఆత్మలోకంలోకి రావటం. అంటే అనేక రకాలుగా చనిపోయిన ఆత్మల గురించి చెప్తున్నారన్నమాట. హఠాత్తుగా లేదా హింసతో మరణించడంతో తీవ్రమైన భయం లేదా ఆవేశంతో ఉండటం. కొందరి విషయంలో అయితే తాము మరణించామని ఇంకా తెలుసుకోలేకపోవటం. భయము మరి భయాన్ని తప్పించుకోవటాలతో గాఢంగా ప్రభావితం చేయబడిన జీవితాన్ని గడపడం. తరచుగా ఈ ఆత్మలు తీవ్రమైన భయంతో వారి మనస్సులో మహా విపత్తు సంభవించడాన్ని కనుక్కుంటూ వస్తాయి. ప్రతి విపత్కర ఆలోచన ఒకానొక స్పష్టమైన అనుభవంగా మారి వారిని మరింత భయపెడుతుంది. ఈజిప్షియస్ మరి టిబెటన్ల బుక్స్ ఆఫ్ డెడ్లలో వర్ణించబడిన జన్మల మధ్య జీవితంలోని కఠినమైన విషయాలు ఈ భయ ఇంధనంతో కూడిన కథల ఆధారంగా తీసుకోబడ్డాయి. భయాన్ని తప్పించుకోవడం కూడా ఒకానొక అంశం. ఆత్మలు తాము సృష్టించిన ప్రతిబింబాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ వెర్రిగా మారుతాయి. ఈ బాధాకర దృశ్యం భయాందోళనకు గురి కావటం, తప్పించుకోవడానికి ప్రయత్నించటం, తాము వెళ్ళగల ప్రదేశం లేకపోవడంతో మరింత భయాందోళనకు గురి అవ్వటం. నిర్దేశకులతో ఈ కథలు ప్రతిబింబాలు నెమ్మదిగా వెనక్కు తిప్పబడే వరకు కొనసాగుతాయి. ఇంకా జన్మ తీసుకోకముందు ఈ ప్రదేశంలో ఉండాలంటే
మీ ఆలోచనలు వాస్తవమైనవి కావు అని గ్రహించడానికి కృషి చేయడం. ఆలోచనలో చిక్కుకుని వాటితో కొట్టుకుని పోకుండా ధ్యానం ద్వారా వాటిని పరిశీలించడం చేయాలి. తీవ్రమైన కోపావేశాలతో జీవితం గడపడం. కోపం, హింస రెండూ ప్రేమకు వ్యతిరేకమైనవి. శరీరంతో ఉండగా బాధకు కోపంతో స్పందించడం నేర్చుకున్న ఆత్మల లోకాల్లో సుస్థిరతతో ఉండవు. హింస మరింత సమస్యాత్మకమైనది. హింస అనేది గాయపడిన వారిని ఎంతగా గాయపరుస్తుందో గాయపరిచిన వారిని కూడా అంతే గాయపరుస్తుంది. అది ఆ నేరం చేసిన ఆత్మలలో ఎంతో జడమైన లేదా వక్రీకరించబడిన శక్తిని సృష్టిస్తుంది. ఆ ఆత్మలో కొంత భాగం దాదాపు మరణించి ప్రతిస్పందనను కోల్పోతుంది. పర్యవసానంగా ఈ ఆత్మలు ఒంటరితనంతో బాధపడుతూ ప్రేమను వినలేవు. అవి గాఢ ఒంటరితనానికి చేరి తమ అనుసంధానికి ముందు ప్రధాన శక్తి మార్పిడి అంటే రక్త మార్పిడి వంటిది అవసరం అవుతాయి. అంటే వాళ్ళకి అక్కడ శక్తి కోల్పోతూ ఉంటాయి. ఆ బాధతో అవేమీ వినలేవు. అప్పుడు వాటికి కొంత శక్తిని ఇవ్వబడడం జరుగుతుంది. వాటిలో కొన్ని భూ యుగాల తరబడి స్వస్థతా కేంద్రాల్లో నిలిచి ఉంటాయి. మరి ఆ శక్తి వచ్చేంత వరకు కూడా అవి అక్కడే నిలిచి ఉంటాయి అన్నమాట. అత్యాశతో కూడిన జీవితాన్ని గడపడం. అత్యాశ మాయ వలన మనమందరం వేరువేరుగా ఉన్నాం, ప్రేమతో కలపబడి లేము అన్న భావాలతో ఉండటంతో అది మరణించిన వెంటనే ఆత్మలో సందిగ్ధంలో ఉంచుతుంది. వారి జీవితాలు ఏమి కలిగి ఉందామా లేదా ఏమి తీసుకుందామా అనే వాటితో ముడిపడి ఉంటాయి తప్ప ప్రేమించడం, పంచుకోవడాలకు చోటు లేదు. కోపం, అత్యాశలతో ఒంటరితనానికి గురై ఆత్మలు తమను తాము ఒంటరిగా పరిమితి వనరుల కోసం పోరాడే వాటిగా చూసుకుంటాయి. అలాగే కోపావేశాలు కలిగిన ఆత్మల వలె అవి కూడా ప్రేమ విషయాలను వినలేనివిగా ఉంటాయి. నిస్పృహతో ముగిసిన జీవితం. నిస్పృహ కలిగిన ఆత్మలు జీవితాన్ని కోల్పోతాయి. వారి జీవితం అంటే ఆనందాన్ని సాధించడం అనుకుంటూ ఉంటారు. ఆ బాధ తీవ్రమైన ఓటమిని సూచిస్తుంది. అయితే జీవితం అనేది ఆనందంగా ఉండటం మాత్రమే కాదు, అది మనం ఏ స్థాయిలో బాగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చినా ప్రేమించడం నేర్చుకోవడం గురించి. బాధ అనేది ఓటమికి చిహ్నం కాదు, అది పాఠంలోని ముఖ్య భాగం. బాధ సమయాల్లో ప్రేమను వ్యక్తీకరించి ప్రేమతో పనిచేయలేకపోవడం అనే అసమర్థత వలన ఈ నిరాశతో కూడిన ఆత్మలు, ముఖ్యంగా ఆత్మహత్యతో మరణించిన వారు ఆవలి జీవితానికి వచ్చినప్పుడు ప్రేమకు శృతి చేయబడకపోవచ్చు. తమ స్పృహకు ఆత్మలు నిందించబడటం కానీ లేదా తీర్పులు చెప్పడం కానీ ఉండదు కనుక అవి మేల్కొనడానికి సమయం పడుతుంది. అవమానం, స్వీయ దృష్టిలతో నిండిన జీవితం గడపడం. ఆత్మ తమ జీవిత ఎంపికలు మంచి చెడు అనే వాటితో చూసినప్పుడు, అసాధారణంగా భావించినప్పుడు అవమానం సంభవిస్తుంది. వారు విమర్శించబడ్డామని, ఇతరుల దృష్టిలో ఓడిపోయామని భావిస్తారు. తాము అర్హత లేని వారిగా భావించడం వల్ల ఆవల జీవితంలో చొచ్చుకు వస్తున్న ప్రేమ శబ్దాన్ని వినలేరు. స్వస్థత స్థలానికి వెళ్ళిన ఆత్మలు బయటకు నిద్రపోతున్నట్లు కనిపించినా అవి వేరే చోట ఉండవచ్చు. ప్రగాఢ ఆధిపత్య ఉద్వేగ స్థితుల్లో ఉన్న ఆత్మలు తమ ఆత్మశక్తిలో కొంత భాగాన్ని తాము కోలుకోవడానికి తయారు చేయబడిన, అంటే ప్రత్యేక జన్మల మధ్య ప్రత్యేక స్థితులు. ఇక్కడ కూడా మళ్ళీ జన్మలు ప్రత్యేకంగా ప్రత్యేక స్థితులు అంటూ ఉంటాయి. ఆ స్థితులకు పంపబడతాయి. ఉదాహరణకు సంకల్ప మాత్రాన పదార్థం ప్రత్యక్షము మరి మాయమయ్యే పరిమాణాలు ఉన్నాయి. ఆత్మ ఒకానొక భౌతిక శరీరాన్ని ఆక్రమించేటప్పుడు మనం భూమిపై ఉన్న శరీరాల అవయవాలు మరి జీవ రసాయన వ్యవస్థలతో వాదులాడకూడదు. ఆ ఆత్మ ఏమి చేసినా లేదా మాయాజాలం పన్నినా ఆ శరీరానికి హాని చెయ్యకూడదు. ఈ పరిణామాలతో భూమి నుంచి ఆ ఆత్మతో వచ్చిన క్రమబద్ధీకరించబడిన ఉద్వేగాలు ప్రతికూలతలుగా, ప్రేమ వ్యవహారాలుగా, సంఘటనలుగా, అంటే తుఫాన్లు, భూకంపాలు, వచ్చిపోవటాలు ఇలా ఉంటాయి కదండి. ప్రాచుర్యం ఉన్న పరిసరాలు, అన్య పరిసరాలు, వెన్ను జలధరించే సంక్షోభాలు మరి పతాక సన్నివేశాలతో విస్తృతమైన పథకాలుగా మారవచ్చు.
దీనిలో చాలా భాగం ఆత్మ మాయ చేసినప్పటికీ ఆ ఆత్మ యొక్క చివరి జన్మ నుంచి వచ్చిన ఉద్వేగాలను పరిష్కరించడంలో తోడ్పడడానికి కొన్ని విషయాలు నిర్దేశకుల ద్వారా మార్చబడతాయి. ఇక్కడ మరి ఇతర లోకాల్లోనూ ఆత్మ యొక్క శరీరం మరి శక్తి ఇంకా మరింతగా నశించవు. ఆత్మకి చావు లేదని చెప్తూ అంటారు కదండి. ఉదాహరణకు ఒకానొక ఆత్మ యొక్క మతి స్థిమితం లేకపోవడం మరి భయాన్ని ప్రతిబింబించడానికి మాయా కల్పితమైన ఒక దుండుగుడు కానీ లేదా రక్షకుడు కానీ నిజమైన బాధను లేదా గాయాన్ని కలిగించలేడు. ఆ తుపాకీ పేలవచ్చు, కానీ క్షణమాత్ర భయం తప్ప గాయాలు ఉండవు. ఈ పరిసరాల్లో ఆత్మలు ఉద్వేగ బాధను నేర్చుకొని పరిష్కరించుకుంటాయి. అపరాధం మరి అవమానాలతో వ్యవహరించేవారు తరచుగా మాయానిందలతో వ్యవహరిస్తూ అసమ్మతి గుసగుసలు వింటారు. కోపంతో వ్యవహరించే ఆత్మలు జన్మల మధ్య ఉనికిలో తర్కరహితమైన అన్యాయాన్ని బాధితులను సృష్టించవచ్చు. భయంతో కూరుకుపోయిన ఆత్మలు భూమి మీద 3D ముద్రణ వలె తమ స్వీయ భూతాలను ప్రసరింపచేసి వాటిని నడపటం కానీ లేదా వాటితో పోరాటం చేయడం నేర్చుకుంటాయి. కోరిక, చిరాకు ఇలాంటి ఇబ్బందులు పడే ఆత్మలు విషయాలను పోగు చేసుకున్న వాటిని పోగొట్టుకుంటూ ఉంటాయి. ఈ జన్మల మధ్య ఉనికిని కొన్ని ఆత్మలు సందిగ్ధంతో నరకం అనుకుంటాయి, కానీ అక్కడ శిక్ష ఉండదు. అవి చక్కగా ఏర్పరచబడిన ఏకాగ్రతతో కూడిన నేర్చుకునే పరిసరాలు. ఈ పథకాలు భూమి మీద కలలు కన్నట్లుగా బాధను మరి నిస్పృహను సరిచేయడానికి తోడ్పడతాయి. అదేవిధంగా కలలో వలనే ఈ అసాధారణ పరిణామాల్లో ఆత్మలకు నిజంగా ఏ చెడు సంభవించదు. అవి క్రమంగా పరిష్కరించబడటానికి నిర్దేశకులు పథకాలకు చిన్న మెలుకులు చేరుస్తారు. ఆ ఆత్మ యొక్క ప్రకంపనా శక్తి క్రమంగా ఉన్నత స్థాయికి మారుతుంది. భూమి మీద గాఢ ఉద్వేగాలు అధికంగా ఊరించబడినట్లు ఉంటాయి, కానీ వాస్తవానికి తీవ్ర ఉద్వేగాలు నిలిపి ఉంచుకున్న ఆత్మలు తక్కువ ప్రకంపన స్థాయి కలిగి ఉంటాయి. ఈ స్థాయిల్లో అవి వినలేక ఆత్మలోకంలో ఒంటరిగా ఉంటాయి. అవి ఒక మాయా ప్రతిబింబం నుంచి మరో దానికి పిచ్చిగా ఎగురుతూ తన ఉద్వేగాలు ప్రేరేపించిన దృశ్యాలను చిత్రీకరించుకుంటూ ఉంటాయి. ఇది వెర్రికి ఆధ్యాత్మిక సమానమైనది. అందుకే తీవ్ర ఉద్వేగాలతో ఇబ్బంది పడుతున్న ఆత్మలు ఆత్మలోకంలోకి అనుమతించరు. దుష్టత్వపు ఆవేశాలు. ఎదుటివారికి హాని చేయడమే తమ జీవిత ప్రతిస్పందనగా ఉన్న ఇతరులకు తీవ్ర ఇబ్బంది కలుగజేసిన ఆత్మలు మరణాంతరం ఒక విధమైన ఏకాంత నిర్బంధంలోకి వస్తాయి. ప్రేమను వినడానికి, అది ఆత్మలోకంలోనికి చొచ్చుకుపోవడాన్ని భావించడానికి తాము కలిగి ఉన్న ప్రతిదాన్ని తలక్రిందులు చేసి తిరస్కరించడం అవసరం. వారు తమ జీవితంలో ప్రేమ పదం నుంచి వేరుపడిన విధానం పట్ల ఎరుక పొందుతారు. మరణించిన వెంటనే ఆ విధమైన ఎరుక మరి పశ్చాత్తాపం అరుదుగా ఉంటుంది. కనుక కొంతకాలం పాటు అవి ఒంటరిగా ఉంటాయి. వారు తమకు మార్గం చూపించే నిర్దేశకులను చూడలేరు. వారి శక్తి తమ ఆత్మ శరీరంలోని అనేక భాగాల్లో జడమైనదిగా మరణించింది. వారు తాము కలుగు చేసిన నష్టాల ద్వారా మొద్దుబారి ఆధ్యాత్మికంగా పిలుసుబారిపోతారు. భూమి మీద ఈ మొద్దుబారటం అనుసరించింది కదా, అది తమలో అంతర్లీనంగా ఉన్న ప్రేమను, కర్మలను తోసిపుచ్చటం. దాని వలన వారు తాము కలుగు చేసిన హాని గురించి భావించనవసరం లేదు. ఆవలి జీవితంలో వారిపై తమ ఇంద్రియ జ్ఞానాన్ని కోల్పోయే ప్రభావం ఉంటుంది. అందువలన కొంతకాలం పాటు వారు చేరలేకపోతారు. వాటిలో కొన్ని ఆత్మలు చీకటికి అతుక్కుపోతాయి. కొన్ని తాము కలుగజేసిన ప్రతి గాయానికి బాధను భౌతికంగా కాదు ఉద్వేగంగా భావించే పరిమాణాల్లో ఇబ్బంది పడతాయి. మరికొన్ని రాబిన్సన్ క్రూసోలాగా జన్మల మధ్య ఉనికిలో ఒంటరిగా ఉంటాయి. అక్కడ ప్రతిరోజు ఒకే విధంగా తాము మార్చగలిగింది ఏమీ లేకుండా ఉంటాయి. ఈ ఆత్మలు క్రమంగా ప్రేమలోకి ఎరుక పొంది వాటి ఘనీభవించిన శక్తి పునరుద్ధరించబడితే అది మరింత కష్టమైన జీవిత సమీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. నిర్దేశకులు కరుణాయుతంగాను విమర్శారహితంగాను ఉన్నప్పటికీ అది కరుణకు చోటు లేకుండా సత్యం మాత్రమే చెప్పే విధానం. ఈ ఆత్మలు తాము కలుగజేసిన బాధ యొక్క ప్రతి క్షణాన్ని అనుభూతి చెందాలి.
అవి మానవ శరీరం నిలిపి ఉంచలేని భూమిపై విచ్ఛిన్నతకు దారితీసే గాఢ విచారాన్ని అనుభవించాలి. ఏమైనప్పటికీ చాలా ఆత్మలు దాన్ని ఎదుర్కోవడాన్ని ఎంపిక చేసుకుంటాయి. జీవిత సమీక్షలను ఎదుర్కోలేని ఆత్మలు ఆత్మలోకంలోని ముందు గదుల్లో నిలబడి ఉంటాయి. అవి నరకంలో ఉండవు, శిక్షించబడవు. ప్రేమ కోసం, బంధం కోసం ఆకాంక్షిస్తాయి కానీ పొందవు. అవి తమ ఆత్మ సమూహం కోసము, ప్రాచుర్యం ఉన్న నిర్దేశకుల కోసం అల్లాడతాయి కానీ అనుమతి ఉండదు. అవి ఇంకా ఎన్నటికీ సర్వస్వానికి చెంది ఉండవు, ఎన్నటికీ ఆత్మ పౌరులు కాలేవు. సత్సంకల్పం. కొన్ని ఆత్మలు మంచి కోసం సంకల్పించి గొప్ప బాధకు కారణమవుతాయి. భూమి మీద ఉండగా వారు ఒక ఉన్నతమైన కారణానికి హాని కలిగించే నమ్మకాల వ్యవస్థలో జీవించారు. విచారణలు, హింసలు, జిహాద్లు దీనికి ఉదాహరణలు. తమ దేశాన్ని రక్షించుకోవడం లేదా ఏకీకృతం చేయడం లేదా జాతి గౌరవం వంటి సిద్ధాంతాలతో అనేక యుద్ధాలు జరిగాయి. పిల్లల బాగు కోసమే వాళ్ళని కొట్టే తండ్రి, దాని ఉదాహరణ అటువంటి ఏమీ పట్టించుకోకుండా కుటుంబాన్ని కలిపి ఉంచడమే చేసే తల్లి ఒక ఉదాహరణ. బైబిల్లో అబ్రహం ఇసాక్ను చంపడానికి అంగీకరించడానికి కారణం అది దైవేచ్ఛ కనుక అన్నది ఒక ఉదాహరణ. మన చరిత్రనంతా గౌరవం, న్యాయం, దేశం పట్ల ప్రేమ, దైవం పట్ల ప్రేమలో సేవ చేయడంలో దుష్టత్వంతో నిండి ఉంది. ఉన్నత విలువలు మరియు పవిత్ర పదాలు పేరుతో కలిగించే ఆత్మలు తమ గమ్యంలోనూ, అంటే ఇక్కడ మరణించడానికి అనేక కారణాలు ఉంటాయి కదా. ఒకళ్ళు ఇబ్బంది పెట్టి క్రూరత్వంతో చంపిన వ్యక్తులు మరణించిన తర్వాత ఒకలా ఉంటుంది. తన ప్రమేయం లేకుండా కొన్ని చేయవలసి వస్తుంది, కొన్ని కార్యాలు. ఆ కార్యక్రమాలు చేసిన వాళ్ళు మరణించినప్పుడు వేరే రకంగా ఉంటుంది అని మనకి ఈ విధంగా చెప్తున్నారన్నమాట. వీళ్ళు ఏంటంటే పగ, శిక్ష, కంటికి కన్ను అన్నది నమ్మే ఆత్మలు తమను స్వాంతానపరుస్తూ మార్గదర్శకంలో చేస్తున్న నిర్దేశకులు మృదు స్వరాలు వినలేవు. వీళ్ళు బిగ్గరగా అరచి చెప్పబడాలని, దానివల్ల వేరే ఏమీ వినబడదని భావిస్తారు. కొంతకాలం వారు విషయాలు తాము ఆశించిన విధంగా ఉండే చోటకు వెళ్ళి ఈ పాత నమ్మకాల నుంచి వచ్చిన కథలు క్రమంగా మార్పు చెందే వరకు అక్కడ ఉంటారు. సమయ యాత్రికులు. తమ జీవితాల్లో కొంత సమయం మాత్రమే వర్తమాన క్షణంలో గడిపిన కొన్ని ఆత్మలు ద్వారం దగ్గరకు వస్తాయి. వారు తమ పాత పొరపాట్లను సమీక్షించుకుంటూ గతంలో జీవించారు. తీవ్ర ఉత్పాదాలను లేదా గొప్ప విజయాలను ఊహించుకుంటూ భవిష్యత్తులో జీవించారు. ఈ ఆత్మలు అన్ని వేళలా వర్తమాన క్షణాన్ని ముందు లేదా వెనక ఉంటూ ఉన్నదాన్ని చూడడానికి ఇబ్బంది పడుతూ అప్పుడే ముగిసిపోయిన జన్మల్లోని సందర్భాలను తిరిగి అనుభవించడానికి వెనుకకైనా జారిపోతాయి లేదా ఆత్మలోకంలో సంభవింప సఖ్యం కానీ భవిష్యత్తును కానీ ఊహించుకుంటూ అలానే ఉంటాయి. దాంతో అవి గతము భవిష్యత్తుల మధ్య ముందుకు వెనక్కు నడుస్తూ ఉంటాయి. అసలు నిర్దేశకులు చెప్పిన ఆ ప్రేమ అంటే ఆ మాట నుండి ఆ ప్రేమను అసలు పట్టించుకోవు. అంటే ఒక శ్వాస పక్క నుంచి వినిపించే, చెవులకు వినిపించే ఈ ప్రేమ అన్నది ఒక మాట. ఈ సమయ యాత్రికులు వర్తమానాన్ని చక్కగా పరిశీలించేవారు కాదు కనుక ప్రశాంతమైన, భయరహితమైన ప్రతిబింబాలను అనుభూతి చెందడానికి వారికి కొంత సమయం అవసరం. నేను నా మొదటి గమ్యంలో చూపినట్లు లేదా అద్భుతమైన దృశ్యాలు చూసే అవకాశం ఉన్న కిటికీలు కలిగిన ఓదార్పు గదుల్లో ఉండవచ్చు. వారికి గాఢ ఆహ్లాదాలను కలిగించి భూమిపై నేను భావాలకు సరియైన ఆహ్లాదను అందించే శక్తి స్నానాలు ఇవ్వబడతాయి. ఆ స్నానం వర్తమానంపై శ్రద్ధను కేంద్రీకరిస్తుంది. ఆ స్థితిలో వారు ప్రేమ శబ్దాలను వినడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఎన్ని రకాలుగా చనిపోయిన, మరణించిన వ్యక్తుల గురించి చెప్తున్నారు. వృద్ధాత్మలు సూటిగా ఎగిరిపోవడం. అనేక జన్మల పాటు జీవించిన ఆత్మలు భౌతిక శరీరం నుంచి ఆత్మల తలంలోకి వెళ్ళడాన్ని అనేకసార్లు అనుభూతి చెంది ఉంటాయి. అవి తాము మరణించామని తేలిగ్గా గుర్తించి ఆత్మలోకానికి ఈడ్చుకుపోవడానికి జ్ఞాపం ఉంచుకొని అనుమతించుకొని సూటిగా నిర్దేశకులు మరి ప్రీతములు ఒడిలో చేరుతాయి. వాటికి వరుసగా జరిగే చర్యలు దేనికోసం ఎదురు చూడాలో తెలుసు. అవి ప్రేమకు శృతి చేయబడి ఉంటాయి. తక్కువ అనుభవం ఉన్న ఆత్మలు పొందే ఊహా చిత్రాల్లో అవి గందరగోళాన్ని సృష్టించుకోవు. ఈ ఎక్కువ పరిణితి చెందిన ఆత్మలు తమ కర్మ పాఠాలు చాలా వరకు పూర్తి చేసుకొని ఉంటాయి.
వీళ్ళ జీవితాలు తరచుగా బాధ సవాలుతో కూడుకొని ఉన్నప్పటికీ వారు తమ ప్రణాళిక మరియు ఆధ్యాత్మిక సత్యంతో నిర్దేశింపబడతారు. వారు తమను కోల్పోవడం కానీ ఒంటరి అవ్వడం కానీ సంభవించదు. వారు అమ్నీషియా అంటే మతిమరుపు ద్వారా చూసి ఆత్మ తమలో ఉంటుందన్న విషయం మరిచిపోరు. పర్యవసానంగా వాటిలో చాలా ఆత్మలు ఒక ఆత్మ సమూహంలోకి సూటిగా ఎగిరి తమ పనిని వేగంగా పునఃప్రారంభిస్తాయి. తరచుగా ప్రత్యేక నైపుణ్యాలు నేర్చుకుంటాయి. ఆత్మల లోకంలో అనేక వృత్తులు ఉన్నాయి. అవి భూమిపైన ఉపయోగించిన విధంగానే ఉంటాయి, లేదా వారు జన్మించడం ఆపివేసిన తర్వాత వలె ఉంటాయి. ఒక పూర్తి జీవిత పునశ్చరణలో ఈ ఆత్మలు ఆగవు, కానీ సరి అయిన సమయంలో నిర్దేశకులతో తాము అప్పుడు జీవించిన జన్మ గురించి చర్చిస్తాయి. మరి జన్మల మధ్య ఉనికి తక్కువ సమయం గడపడం. మరణం తర్వాత సూటిగా ఎగిరిపోవాలంటే ఇప్పుడు మీరు చేయగలిగిన విషయాలు ఉన్నాయి. ఈ క్రింద చెప్పిన 6 పనులు చేయడం వల్ల భూమి మీద కానీ, స్వస్థత స్థలంలో కానీ, అసాధారణంగా పరిణామాల్లో కానీ బదిలి పెట్టవలసిన వాటిని తగ్గించుకోవచ్చు. మీరు మరణించినప్పుడు గుర్తించుకోవడానికి ఇప్పుడే సిద్ధపడండి. శరీరం బయట ఉండటం మరి మరణానికి చేరువ అయిన అనుభవాలు అరుదు కాకపోయినా మీ శరీరం వెలుపల ఉన్న సమయంలో చాలా భాగం భూమిని దాటి వచ్చినట్లే మీ శరీరం వెలుపల ఉన్న అనుభవంతో చుట్టూ ఉన్న సంఘటనలపై దృష్టి నిలపండి. జీవితాన్ని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయా? మనుషులు దుఃఖంలో ఉన్నారా? వారు మీ శరీరాన్ని చుట్టడం కానీ లేదా శుభ్రపరచడం కానీ చేస్తున్నారా? అంతేకాకుండా మీరు మీ శరీరం వెలుపల ఎంతసేపు ఉన్నారో గమనించండి. చాలా సమయం పట్టి ఎక్కువ విషయాలు సంభవిస్తే మీ జన్మ ముగిసినట్లే. సర్వాత్మ మిమ్మల్ని లాగటాన్ని భావించి అనుమతించండి. మీరు శరీరం బయట ఉన్నట్లయితే సర్వాత్మ మిమ్మల్ని లాగడం పట్ల శ్రద్ధ నిలపండి. అది వెళ్ళనిద్దాం అన్న ఒకానొక కోరికలాగా కానీ, పైవైపుకు కదులుతున్నట్లుగా కానీ, లేదా మీ సచేతనమైన ఎరుక కొనసాగుతూ ఉండగానే మీ మరణ చిత్రం బూడిద రంగులో ఉన్నట్లుగానే కనిపించవచ్చు. అది ఏ విధంగా కనిపించినప్పటికీ దాన్ని అనుమతించండి. విధంగా కనిపించినప్పటికీ ప్రోత్సహించండి, అంగీకరించి దాంతో వెళ్ళండి. మీరు నిర్దేశకత్వం రక్షణ లభిస్తాయని నమ్మండి. మీరు మీ శరీరాన్ని వదిలిన క్షణం నుంచి నిర్దేశకులు సన్నిహితంగా వెన్నంటి ఉంటారు. వారి కోసం ఎదురు చూడండి. వీరు వారిని చూడలేకపోయినా వారు మీతో ఉన్నారని నమ్మండి. మీరు వెళ్ళవలసిన అవసరం ఉన్న చోటుకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళనివ్వండి. వారు మిమ్మల్ని ప్రేమిస్తారు. వారి హృదయంలో మీకు అత్యంత ఆసక్తికరమైనవే ఉన్నాయి. వాటి పని మొత్తం మీ పట్ల శ్రద్ధ చూపించడమే. మీ మనసులో సర్వాన్ని కానీ మాటలను కానీ వినండి. ఈ నిర్దేశకులు చాలా త్వరలోనే మీతో దివ్య భాషలతో సమాచారం నెరపటం మొదలు పెడతారు. కొందరు విషయాల్లో సాధారణ ఎరుకతో తెలిపినట్లు చేయడం ద్వారా నిర్దేశకులు సమాచారం నేర్పుతారు. వారు అందజేస్తున్న ప్రతిదాన్ని వినే విధంగా మీ పూర్తి శ్రద్ధను నిలిపి ఉంచండి. మనోప్రతిబింబాలు లేదా చిత్రాలను రూపొందించడాన్ని ఆపండి. ఇది తరచుగా ఆత్మల తలంలోకి అప్పుడే వస్తున్న ఆత్మల్లో గందరగోళానికి గురి చేస్తుంది. దానికి బదులు ఇప్పటికీ దాటి వెళ్ళిన ఆత్మలపై మీ ప్రేమాభావాలను నిలపండి. మీరు వారిని త్వరలోనే చూస్తారు. ఆ విషయం కోసం ఎదురు చూస్తూ ప్రేమపై శ్రద్ధను ఉంచండి. దాన్ని అనుభూతి చెందండి. దానికోసం వినండి. మీరు మీ నిర్దేశకులను కానీ లేదా ప్రీతములను కానీ చూసిన వెంటనే మీరు సంపూర్ణంగా వారి దగ్గర ఉండండి. వారిని వినండి. మీ ఇద్దరి మధ్య ప్రవహిస్తున్న ప్రేమను అనుభూతి చెందండి. ప్రేమయే అనుమతి పత్రం. మీరు దానిని అనుభూతి చెందితే ఆత్మల లోకంలోకి ప్రవేశించడానికి ఎక్కువ కాలం ఎదురు చూడవలసిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. అంటే ఇక్కడ ఇదొక ప్రాక్టికల్ అన్నమాట. మనము ఏదైనా సంకల్పం పెట్టుకొని ఏది కావాలో ఏది అవసరమో అని కొన్ని విషయాలకు మనం సంకల్పం పెట్టుకుంటాము. కానీ ఇక్కడ ఏంటంటే మరణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చేయవలసిన ప్రాక్టికల్స్ అన్నమాట. దాన్ని ఆస్వాదించండి. మరణాన్ని ఈజీగా తీసుకోండి. మరణం అనేది మధురం. మనకి దుఃఖం బాధ ఉండకూడదు. మనము దాన్ని యాక్సెప్ట్ చేయాలి. చనిపోయేటప్పుడు చేసి మనము యాక్సెప్ట్ చేస్తే ఈజీ అవుతుంది ఆ ఉన్నత తలాల్లోకి వెళ్ళడానికి అని చెప్పేసి దీనికి ఒక ప్రాక్టికల్గా మనకి ముందుగా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.